రోటరీ క్లబ్ ఎలైట్ ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలు అమూల్యమైనవని సినీ సహాయ నటుడు గౌతమ్ రాజు పేర్కొన్నారు. స్థానిక రోటరీ ఎస్ఎంఎస్ సెంటర్లో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ వారు నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు గౌతమ్ రాజుకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందజేశారు. 300 చిత్రాలు పైగా నటించిన గౌతమ్ రాజు 2 నంది అవార్డులు, రేలంగి అవార్డు, రాజబాబు అవార్డు తీసుకుని తన విలక్షణమైన నటనతో మంచి పేరు తెచ్చుకుని కాకినాడకు మంచి పేరు తీసుకొచ్చారు. ఈ కాకినాడ వాసుల అదృష్టమని ఫాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ బ్లూ స్టార్ రవి కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద గౌతమ్ రాజు సేవలను కొనియాడుతూ రాత్రి కండక్ట్ చేసే పలు సేవా కార్యక్రమాలు సభ్యులకు తెలియజేశారు. కాకినాడలో ఒక 4 రోటరీ క్లబ్స్ కి బ్లూ స్టార్ రవి మూల స్తంభంగా నిలబెడుతూ ఆ క్లబ్ అభివృద్ధిలో రవి పాత్రను అభినందించారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి నారాయణరావు నాని మాట్లాడుతూ ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు. బ్లూ స్టార్ రవి గవర్నర్గా చూడాలని 4 క్లబ్ మెంబర్స్ ఆయన వెనకాలే ఉంటాయని తెలియజేశారు. నంది అవార్డుల గ్రహీత గౌతమ్ రాజు బ్లూ స్టార్ రవిని ఎలైట్ క్లబ్ సేవలను కొనియాడారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు కాకినాడలో రోటరీ మెంబర్ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి గొప్ప సన్మానాలు కని విని ఎరగని రీతిలో పెద్ద సిటీలోనే జరుగుతాయి. కానీ కాకినాడలో నేను ఊహించిన దానికన్నా ఇంత గొప్ప కార్యక్రమం చేసిన బ్లూ స్టార్ రవికి ప్రెసిడెంట్ పవన్కి, సెక్రటరీ శ్రవంత్కి మెంబర్షిప్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్మాల్ సిటీ ప్రెసిడెంట్ అడ్వకేట్ శేఖర్, ఫాస్ట్ ప్రెసిడెంట్ సీనియర్ అడ్వకేట్ సామంతుల అజయ్ అటెండ్ అయ్యారు. రోటరీ క్లబ్ సన్ రైజ్ ప్రెసిడెంట్ శామ్యూల్, కాకినాడ గ్రీన్ సిటీ ప్రెసిడెంట్ పాండురంగారావు, సీనియర్ మెంబర్ బిఎస్ కృష్ణ, గోల్డెన్ జూబ్లీ మెంబర్స్ చిరంజీవి రెడ్డి అటెండ్ అయ్యారు. చివరగా బ్లూ స్టార్ రవి మాట్లాడుతూ మా సీనియర్ మెంబర్స్, మా సీనియర్ ఆఫీసర్స్ అరుగుజాడలో నడుస్తామని తెలియజేశారు. లైఫ్ అచీవ్మెంట్ అవార్డుని రవి గారు మీరు 2 years క్రితం నన్ను కలవటం జరిగింది. ఈరోజు వీరందరి చేతుల మీదుగా ఆ మనసున్న మనుషుల మధ్యలో నేను లైఫ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకోవడానికి కారకులైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే కారకులు మీరంటే మీరు గుర్తించబట్టే కదా అందరూ నన్ను గుర్తించి ఈరోజు ఇంత మంచి మీకు రోటరీ క్లబ్ అంటేనే మీకు తెలుసు కదా, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కష్టంలో ఉన్న వాళ్ళకి చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా సేవలు చేసే రోటరీ క్లబ్ అంటారు దీన్ని. సో ఇందులో ఉన్న ప్రతి వ్యక్తి అంటే పెద్ద చిన్న గవర్నరు లేకపోతే ఇంకో పోస్ట్ అనేది కాకుండా అందరూ ఏకదాటిగా ఉండి అందరికీ ఏ సేవలు అందించాలో అన్ని సేవలు మనస్ఫూర్తిగా ఏమీ ఆశించకుండా సేవలు చేసే ఇటువంటి గొప్ప వ్యక్తులు నాకు ఇంత మంచి అవార్డు ఇచ్చినందుకు వీరి యొక్క అభిమానానికి నేను పాదాభివందనం చేస్తాను. ఎందుకంటే వీళ్ళ అభిమానం ఎంత ఉందంటే ఒకసారి దండ చూపించు అంత అభిమానాన్ని పొందినందుకు నాకు ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నేను వీరందరికీ కూడా పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. లేనిది ఉన్నట్టుగా చేయగలిగే అత్యుత్తమైన ప్రదర్శనే మనకు నైపుణ్యం, ఈ కళా నైపుణ్యం. అలాంటి కళా నైపుణ్యంలో కళారంగంలో మన కాకినాడకు చెందినటువంటి గౌతమ్ రాజు గారు ఉండటం నిజంగా కాకినాడ ప్రజలందరికీ అదృష్టం. మన రోటరీ క్లబ్ వారు డిస్ట్రిక్ట్ మన గవర్నర్ గారు మన ఆఫీసర్లు అందరూ మాకు నేర్పారు. మీరు మనం కాదు, మనకి మనం గౌరవించుకుంటాం కాదు, మనకి మనం ఇచ్చేసుకుంటాం, సహాయ సహకారాలు చేసుకుంటాం లేదు. మనలాగా ఎంతోమంది సేవలు చేస్తున్నారు. వాళ్ళ సేవలను గుర్తిస్తే అది వాళ్ళు పొందే ఆనందం, వాళ్ళు మళ్ళీ మనకి రెసిప్రొకేటింగ్ చేసేదాం అద్భుతంగా ఉంటుంది అన్నారు. ఆ కార్యక్రమంలో విధంగా మేము 2 సంవత్సరాల నుంచి గౌతమ్ రాజు గారిని అడుగుతున్నాం. కానీ ఆయన మంచి మనసుతో ఇలాంటివి ఆడంబరాలకు దూరంగానే ఉంటారు. సరే చూద్దాం రవి, చేద్దాం రవి అన్నారు. కానీ మొన్న కొంచెం అడిగిన వెంటనే ఇన్నిసార్లు అడుగుతున్నానని ఆయన పెద్ద మనసుతో అంగీకరించారు. నిజంగా మా రోటరీ క్లబ్, కాకినాడలో ఉన్న రోటరీ క్లబ్ అందరి తరపున, మా గవర్నర్ గారి తరపున, మా అసిస్టెంట్ గవర్నర్ గారి తరపున మీకు ధన్యవాదాలు సార్. మరియు మీరు నమ్మిన సాక్షాత్తు భూదేవి శ్రీదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీకు సమృద్ధిగా ఉండాలని చెప్పి, మీ వంశం దినాభివృద్ధిగా ఉండాలని చెప్పేసి, మీ యొక్క తరాన్ని మీ పిల్లలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మా రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ 3020 తరపున మీకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇంటర్నేషనల్ తలపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ అంటాం. అంటే జీవితకాలం అది ఉపయోగపడాలి వాళ్ళకి. అంటే ఒకసారి కడుపు నింపడం కాదు, కడుపు నింపుకోవడం తెలుసుకునే విధానాన్ని కూడా వాళ్ళకి మనం నేర్పించాలి. సో ఇలాంటి వివిధ అంశాలలో రోటరీ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తోంది. అందులో అతి ముఖ్యంగా మనందరికీ తెలిసినదే రోటరీ స్టాండ్స్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ టు ఇరాడికేట్ పోలియో.
ఈ పోలియోని సమూలంగా నాశనం చేయడం, సమూలంగా తీసి పారేయడానికి వ్యాక్సిన్ని కనుక అందజేసి ప్రతి ఇంట్లోనూ కూడా ఆరోగ్యవంతమైన పిల్లల్ని భవిష్యత్ తరాలకి అందించడానికి ముందుకొచ్చింది. అఫ్కోర్స్ దాంతోపాటు చాలా మంచి ఆర్గనైజేషన్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇలాంటివి ఎన్నో కలిసికట్టుగా పనిచేసినప్పటికీ మొదటి స్థానం, మొదటి పీట మన రోటరీకే దక్కడం మనందరికీ ఎంతో ఆనందదాయకం.